అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు చేపల బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఫిష్ బిర్యానీకి కావాల్సిన మసాలా కలుపుకుందామండి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి, నేను ఎలా ప్రిపేర్ చేశానో. 1/2 కప్ పెరుగు. చక్కగా ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. గుప్పెడు బరిస్తా ఫ్రై చేసిన ఆనియన్. చక్కగా ఒకసారి కలిపేసుకుందాం ఈ మసాలా మొత్తం. కలిపేసేయండి. మా చిన్నప్పుడు ఇలానే చేసేవారండి బిర్యానీ. నాకు ఆ రెసిపీయే గుర్తుండిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఒకసారి కలిపేసేసుకుందాం. ఇవి 250 గ్రామ్స్ చేప ముక్కలండి. చక్కగా ఇందులో కలిపేసుకుందాం. చక్కగా ఇలా ముక్కలన్నిటికీ కోట్ చేసేయండి, కలిపేసేసేయండి. ఇలా కలిపి ఓ 10 నిమిషాలు ఉన్నాక మనం అప్పటి వరకు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా కూడైపోయిందో. కలిపేసి పెట్టేసుకుందామండి పక్కకి. రెండు బగారాకులు వేసానండి వాటర్లో. నల్ల యాలకులు, మార్వాడి ముక్క, లవంగాలండి ఒక 5, చెక్క 4, గ్రీన్ కడమం, చిన్న యాలకులు, షాహీ జీరా ఒక 1/2 టీ స్పూన్, స్టార్ అనీస్ ఫ్లవర్, ఉప్పు అస్సలు మర్చిపోవద్దండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను. చక్కగా ఇది ఎసరు మసాలానిద్దామండి. బాగా మసలాక అప్పుడు ఇందులో నేను బాస్మతి రైస్ ఆల్రెడీ కడిగి ఒక 1/2 కేజీ నానబెట్టాను, అది ఇందులో యాడ్ చేద్దాం. ఎసరు వచ్చేసిందండి. ఇందులో రైస్ యాడ్ చేసుకుందాం. ఫస్టే కడిగి పెట్టాను అన్నట్టు.
బాస్మతి రైస్, 500 గ్రామ్ రైస్ అండి, 300 గ్రామ్స్ ఫిష్. పావు కిలో అనుకున్నాను కానీ అది 300 గ్రామ్ ఉందంటండి. సో చక్కగా రైస్ని ఉడకనిద్దాం. ఒక పలక వచ్చేసిందండి. గిన్నెని పక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి ఇలాంటిది ఇప్పుడు తీసుకొని ఇలా తీసేసి రైస్ని ఫస్ట్ కింద సర్వ్ చేసుకుందాం. కింద ఇలాగా ఒక లేయర్ లాగా పెట్టేసి తర్వాత ఫిష్ మనం పెట్టుకుందాం. నేను అది చూపిస్తానండి మీకు. చూడండి, ఇలా ఒక గిన్నె పెట్టేసి అందులో ఇలా రైస్ చక్కగా స్ప్రెడ్ చేసేయండి. ఒక పలుకు వచ్చాక చక్కగా ఒక లేయర్ ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని సెట్ చేసేయండి. చూడండి, అయిపోయింది. చక్కగా అలా చేసేసాక ఇప్పుడు మనం నెక్స్ట్ లేయర్ని కూడా చక్కగా వేసేసుకుందాం. ఇలా చక్కగా కోట్ చేసేసేయండి, మొత్తం కవర్ చేసేసేయండి రైస్తో. ఇప్పుడు దీని మించి ఆనియన్ ఫ్రై చేసిన ఆనియన్, పుదీనా, కొత్తిమీర, బరిస్తా ఫ్రై చేసిన ఆయిల్ అండి. చక్కగా లిడ్తో కవర్ చేసేయండి. ఒక నిమిషం అయ్యాక ఇందాక మనం ఫిష్ కలుపుకున్న గిన్నెలోనే ఫుడ్ కలర్ యాడ్ చేసి వేసేసుకుందాం. తర్వాత నిమ్మకాయ అండి. ఇందాక పెరుగులో ఎందుకు యాడ్ చేయలేదంటే పెరుగు పగిలిపోద్దండి, పాలలాగే పెరుగు కూడా పగులుద్ది. అందుకే నేను నిమ్మకాయ అందులో యాడ్ చేయలేదు. మీద నుంచి ఒక 2 నిమ్మకాయలు పిండేసాను. సిమ్ మీద ఉండనిచ్చేసేయండి.
ఒక 15 నిమిషాలు ఉంచండి సిమ్ మీద. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఫిష్ కూడా ఉడికిపోయిందండి. చక్కటి అరోమా. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. నేను చేసిన ఈ ఫిష్ బిర్యానీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.